హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్ కట్ చేస్తాం కదండీ! కటింగ్ చేసినంత మాత్రాన అలాగే కుట్టేయకూడదండి. మనం కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలండి. ఇగోండి చూసారు కదా! ఈ టిప్స్ పాటించుతూ కుడితే నేను ఎలాగొచ్చిందో చూసారు కదా! ఫ్రంట్ పార్ట్ డాట్ చూసారు కదా! ఎలాగొచ్చేసిందో మార్కింగ్ చేసిన దగ్గరే వచ్చేసిందండి. ఇలాగే ఇప్పుడు నేను కుట్టడం చూపిస్తాను చూడండి. కుట్టేటప్పుడు చిన్న చిన్న క్లాత్‌లనేవి కొన్ని కట్ చేస్తూ కుట్టాలండి. అయితే ఇగోండి సైడ్ జాయింట్ కూడా ఎంత నీట్‌గా వచ్చేసిందో ఈ విధంగా ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇది చాలా చిన్న ముక్కండి. 80 సెంటీమీటర్స్ ఇచ్చారు. కాకపోతే ఇది వీళ్ళ సైజు 40 సైజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 40 సైజు వీళ్ళకి సరిపోలేదు. కాకపోతే ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసి కుడతాను. ఇంగోండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు తీస్తున్నాను. ఒక 1 ½ ఇంచుతోని తీసానండి. ఇప్పుడు ఇలా చూసేసుకొని ఇలా కట్ చేస్తున్నాను. ఎందుకంటే మిగతా ముక్క కూడాను జాయింట్ కింద సరిపోవాలి కదా! అందుకని ఇలాగ అడ్జస్ట్ చేస్తూ కుట్టితే మనకి క్లాత్ కూడా అడ్జస్ట్ అవుతది. అయితే ఇప్పుడు నేను బ్యాక్ పట్టి వేస్తున్నాను చూడండి. సెంటర్‌లోన నేనైతే కట్ చేసి ఉన్నది కదా పీస్‌ని జాయింట్ అయితే చేశాను. పైనుంచి అయితే ఇప్పుడు వేయాలి. వేసే ముందు ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను టిప్ అనేది. ఇగోండి ఇలా కుట్టేయకూడదు. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు సైడు కొంచెం ఇలా క్లాత్ అనేది తీయాలి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇలాగా. ఇలాగ ఒక పావు ఇంచు వరకు పైకి ఇలా క్లాత్ తీసామనుకోండి, ఇది సైడ్ జాయింట్ వేసేటప్పుడు ముడతలు రాకుండా మనము బ్లౌజ్ ఫిట్టింగ్ అయ్యాక మనం వేసుకుంటాం కదండీ! చంక దగ్గర నుంచి కింద వరకు ముడతలు కూడా రాకుండా వస్తది. ఇలాంటి టిప్స్ ఏమొచ్చి మనం కుట్టేటప్పుడు మాత్రమే పాటించాలండి. అంటే కటింగ్‌లో కూడాను మనం కట్ చేయొచ్చండి. ఎక్కువ మంది అయితే ఇలా కుట్టేటప్పుడు కొంచెం తీసేసి కుడతారు. ఈ పట్టీ అయితే వేసేసాను కదా! పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేస్తున్నాను. డాట్స్ అనేవి ముందుగానైనా వేసుకోవచ్చండి. లేదంటే కుట్టినాకైనా వేసుకోవచ్చు. నేనైతే ఆది బ్లౌజ్‌లోన డాట్స్ ఎలాగున్నాయో అదే విధంగా వేస్తానండి. అందులో చూస్తాను. ముందుగా అయితే కుట్టి ఉన్నాయా? లేకపోతే మొత్తం కుట్టేసాక వేశారా అని చూసేసి దాన్ని బట్టి అయితే వేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్‌కి చూసారా క్లాత్ అనేది చాలలేదు. ఇలాగా కొంచెం క్లాత్ తీసేసుకొని పైనుంచి అయితే జాయింట్ చేస్తున్నాను. చూడండి జాయింట్ అనేది కన్‌ఫ్యూజ్ లేకుండా ఇలా ఉంటది. మొత్తం 4 వైపులా కూడా జాయింట్ పడతదండి వీళ్ళకి. ఇవన్నీ చూసారు కదా! ఇటువైపు కూడా వేస్తున్నాను. ఇవి వేసేసాక అలాగే వదిలేయకూడదండి. కరెక్ట్‌గా పెట్టేసి హ్యాండ్ అనేది మళ్ళా ఆ మిగతా క్లాత్ అనేది కట్ చేయాలి. అందుకోసమే చెప్పాను. కటింగ్‌లో కంటే స్టిచ్చింగ్‌లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలని. ఇప్పుడు చూసారు కదా! ఇలాగ కరెక్ట్‌గా నీట్‌గా ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేస్తేనే మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ గుర్తు అంటారు కదండీ! అది కరెక్ట్‌గా వస్తది. లేదంటే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ వచ్చేస్తది. ఆ ఫిట్టింగ్ కూడా నీట్‌గా రాదు. ఇదిగోండి రెండో హ్యాండ్‌కి కూడా ఇప్పుడు జాయింట్ అనేది వేస్తున్నాను. ఈ చంక పిలకలనేవి కొంచెం లావుగున్నోళ్ళకైతే పడతాయండి. అందులోకి ఇది 80 సెంటీమీటర్ క్లాతే ఇచ్చారు. చెప్పాను కదా! 40 సైజ్ అంటే చెస్ట్ లూజ్ 40 సైజ్. వీళ్ళకి కనీసము మీటర్ ముక్క దాటి ఉంటే గాని కరెక్ట్‌గా రాదండి. ఇప్పుడు అడ్జస్ట్ చేసి కుడుతున్నాను. ఇగోండి ఇలాగా. అయిపోయింది. ఇప్పుడు మిగతా క్లాత్ అనేది తీసేయాలి. ఇందాక మనం ఎలా కట్ చేసామో అదే విధంగా కరెక్ట్‌గా హ్యాండ్ అనేది నీట్‌గా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయాలి. ఇగోండి ఇలాగ. అయిపోయింది చూసారా? ఇంకా చూసుకోవాలి. ఇంకా కొంచెము ఎక్కువ తక్కువ ఉన్నాయా అని తీసేసి ఇప్పుడు చూసారా చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసేసాను. లేకపోతే మనకి షేప్ నీట్‌గా రాదు. ఇప్పుడు లో కటింగ్ తీస్తానండి. లో కటింగు కట్ చేసేటప్పుడు తీయలేదు. ఇప్పుడు తీస్తాను చూడండి. ఎలా తీస్తేనే కరెక్ట్‌గా ఉంటదనేది వీడియోలో చూపిస్తాను చూడండి. ఇగోండి టేప్‌ని ఈ సెంటర్ నుంచి ఇలా పట్టేసుకొని చూడాలి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందని చెక్ చేసుకుంటే నాకు 9 వచ్చిందండి. 9 దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా! నేనైతే 3:30 పెట్టానండి ఈ చంకదింపు అనేది వీళ్ళకి హ్యాండు. అయితే ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. వీడియోలో చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్‌కి ఒక మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి. ఈ పైన నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ చూడండి వీడియోలో చూస్తే అర్థమైద్ది. ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. లోపల లో కటింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ వరకు తీసేసుకోవాలి. అదే కొంచెం సన్నంగా ఉన్నారనుకోండి వాళ్ళకి కొంచెం 3/4 ఇంచ్ వరకైతే లో కటింగ్ అనేది తీయాలండి. లేదంటే వాళ్ళకి లూజ్‌గా వచ్చేస్తది. ఇంగోండి ఇలాగా. ఈ స్కేల్‌తోని మనమైతే గీసుకున్నాం అనుకోండి ఎక్కడ షేప్ అవుట్ లేకుండా నీట్‌గా అయితే వచ్చేస్తది. నేనైతే ఎప్పుడు ఈ స్కేలే యూజ్ చేస్తానండి. ఇగోండి ఇలాగా. లో కటింగ్ అనేది ఇలా తీసేసుకోవాలి. ఇలా తీస్తేనే కరెక్ట్‌గా నీట్‌గా వచ్చేస్తదండి హ్యాండ్ అనేది. కొంచెం ముందుకి ఎక్కువ తక్కువ రాకుండా వస్తది. చెప్తాను చూడండి 2 ఇంచెస్ ముందుకి 2 ఇంచెస్ వెనక్కి సేమ్ ఒకే లెవెల్‌లోనే వచ్చింది. ఇగోండి. చూసారు కదా! ఒకే లెవెల్‌లోనే వస్తేనే మనకి ఈ భుజం దగ్గర నుంచి చెయ్యికి ఫ్రంట్, బ్యాక్ అనేది నీట్‌గా వచ్చేస్తది. హ్యాండ్ అనేది అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ డాట్స్ మార్కింగ్ చేసే ముందులో చెప్పాను కదా! ఈ క్లాత్ చాలా చిన్నదని వీటికి కూడా నేను అతుకుతున్నాను చూడండి క్లాత్ తీసేసుకొని.
ఇది చంక కిందకి వెళ్ళిపోతాయండి, పర్వాలేదు. ఇవి చూసారు కదా, ఈ విధంగా అయితే జాయిన్ చేస్తున్నాను. పైనుంచి అయితే జాయిన్ చేసేసాను. కొలుచుకుంటున్నాను కరెక్ట్‌గా ఉందా లేదని. ఇప్పుడు ఇలా కొలిసినాక చూసారు కదా, కొంచెం పావించి క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది, తీసేసాను. వీళ్ళకి డాట్ అనేది వేసాను. 2.5 వేసానులేండి. ఇక్కడట హుక్స్ పట్టీ దగ్గర వేసాను. చంక దగ్గర కూడా డాట్ అనేది వేసేసాను. చూసారు కదా, షేప్ అనేది ఇలాగొచ్చేసింది. ఇదే విధంగా ఇప్పుడు రెండో సైడ్ అనమాట. ఈ చివర చంక దగ్గర అతుకుతున్నాను. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలా తీసేసాను. వీటికి కూడా డాట్స్ సేమ్ ముందుగా ఎలా వేసామో అలాగే దీనికి కూడా వేసుకోవాలి. ఇదిగోండి, చంకలో ఉన్న డాట్, మెయిన్ డాట్ ఫస్ట్ వేసాక మనకు అర్థమైపోద్దండి షేప్ నీట్గా వచ్చిందా లేదని. దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ముందుగా అయితే నేను షేప్ బెల్ట్ రెడీ చేసి పెట్టేస్తానండి. షేప్ బెల్ట్లు అనేవి స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను. షేప్ బెల్ట్లు ఉల్టా పడకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది వీడియో ఉంది, చూడండి. ఇదిగోండి, ఇదైతే నేను కుట్టేసాను. ఒకటి పాదం వైపు షేప్ బెల్ట్ వెళ్తుందండి, హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉన్నది. ఇంకోటి మన వైపు కనిపిస్తుంది. ఇదిగోండి, ఇదైతే పాదం వైపు కనిపించింది. ఇదిగోండి, ఇలాగా చూసారు కదా. ఇందాక ఫస్ట్ కుట్టేది మన వైపు ఉంది, సైడ్ జాయింట్ అనేది పాదం వైపు వెళ్ళింది. అప్పుడు ఇదేమొచ్చి హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తున్నాను. ఇప్పుడు వేసేది అయితే నేను కాజా పట్టి అండి, పైనుంచి అయితే వేస్తున్నాను. అయితే కాజా పట్టి వేసేటప్పుడు ఆది బ్లౌజ్లో చూసేసుకోవాలి. వాళ్ళకి ఎడమ వైపు కుడివైపు కొందరికి ఉంటాయండి కాజాలు అనేవి, వాటిని చెక్ చేసుకుంటూ వేసుకోవాలి నీట్గా. ఇలాగా రెండో కుట్టు అనేది వేసుకోవడమే అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇది కట్ చేసేయాలి. తర్వాత ఇగోండి, హుక్స్ పట్టి వేస్తున్నాను. హుక్స్ పట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసాము అనుకోండి, మనకి సరిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. చిన్న ఫోల్డింగ్ అనేది చేసేసాను, ఎందుకంటే ఇలా వెనక వైపు తిప్పేటప్పుడు ముడతలు పడకుండా నీట్గా వచ్చేస్తుంది కుట్టు అనేది. పైనుంచి కుట్టు వేసాను కదా, తర్వాత వెనక వైపు తిప్పేసి సైడ్ని కుట్టు అనేది వేసేస్తున్నాను. ఇగోండి, ఇలాగా అయిపోయింది. ఎక్స్ట్రా దారాలు ఉంటే తీసేయాలి. ఇప్పుడు చెప్తాను చూడండి, ఇక్కడ కొంచెం లోపలికి ఇలా తీయాలి, ఎందుకంటే మనము హుక్స్ పట్టి లోపలికి మలుస్తాం కదండి, అప్పుడు ఈ షేప్ అనేది నీట్గా రాదు, అందువలన. ఇప్పుడైతే జాయిన్ చేస్తున్నాను. షోల్డరు బ్యాక్ పట్టి ఫస్ట్ తీసుకొని, తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని షోల్డర్ దగ్గర జాయింట్ అనేది చేసేసుకుంటున్నాము. ఫస్ట్ కుట్టు నీట్గా వేసుకోవాలండి. రెండో కుట్టు అయితే కొంచెం లోపలికి, భుజం నుంచి కొంచెం లోపలికి వేసుకోవాలి. ఇక్కడ చూసారా, కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది. ఈ క్లాత్ కట్ చేసేయాలండి, లేదంటే మన హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రాదు, కొంచెం ఉబ్బెత్తుగా అట్లా వచ్చేస్తుంది, నీట్గా ఉండదండి. ఇంకా చూసారు కదా, రెండోది కూడా నేను షోల్డర్ అనేది జాయిన్ చేశాను. ఇక్కడ కూడా చూసారా, కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది, ఆ క్లాత్ కూడా తీసేయాలన్నమాట. తీసేసాక హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇగోండి, 2 ఇంచెస్ ముందుకి 2 ఇంచెస్ వెనక్కి ఒకే లెవెల్లోనే వచ్చేటట్టుగా మాత్రం మనం కుట్టాలండి ఎప్పుడైనా సరే హ్యాండ్. ఇగోండి, సెంటర్ నుంచి చూసేసుకొని ఇలాగ 1/2 ఇంచ్ క్లాత్ తోటి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి నీట్గా. అయిపోయిందండి. ఇదిగోండి, చూసారా షేప్ ఎలాగొచ్చేసిందో, రౌండ్గా ఇలాగ రావాలి. ఒక దగ్గర పైకి లేచినట్టుగా, ఒక దగ్గర ఫ్లాట్గా అట్లా అయితే అసలు వస్తే ఇంకా హ్యాండ్ అనేది నీట్గా లేకుండా ఉంటుంది. అయిపోయింది. రెండో కుట్టు కూడా వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇంకా రెండో సైడ్ ఇవ్వండి, చూసారా ఇక్కడ కొంచెం క్లాత్ ఉందని తీసేసాను. ఇవే చెప్పానండి, అంటే స్టార్టింగ్ చెప్పాను కదా, చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనమైతే కుట్టాలి, కటింగ్ చేసే విధంగా అయితే మనం కుట్టేయకూడదు అనేసి. ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇప్పుడు కుట్టినప్పుడు చూసారా, చిన్న చిన్న క్లాతులు ఎన్ని కట్ చేశానో అలాగ చూసుకోవాలి కుట్టేటప్పుడు. షేప్ కూడా నీట్గా వచ్చేసింది, ఫ్రంట్ బ్యాక్ ఇలాగైనా రావాలండి హ్యాండ్ అనేది, అలాగైతే కరెక్ట్గా ఉంటుంది. రెండో కుట్టు అనేది వేసేసుకుంటున్నాము. అయిపోయింది కదా, ఈ చివరిని ఫోల్డింగ్ అనేది చేస్తున్నా హ్యాండ్కి, ఎందుకంటే దీనికి హెమ్మింగ్ చేస్తామండి, అందువల్ల హెమ్మింగ్ పట్టి కొంచెం ఒక 1/2 ఇంచు వరకు మడత అయితే వేసాను, ఎందుకంటే ఎక్కువ క్లాత్ అనేది లేదు. తర్వాత సేమ్ ఇదిగోండి, హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ తీసేసుకొని చెస్ట్ అంటే కింద నడుములు తీసేసుకొని ఇలాగ సైడ్ జాయింట్ అనేది వేసేయడమే. మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేస్తే సరిపోతాయి, కనీసం ఒక 3 అయినా వేసుకోవాలండి. అయిపోయింది. రెండో సైడ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేశాను. ఈ ఈ కొలతోటి 2 బ్లౌజులు కట్ చేశానండి. ఫస్ట్ చూపించాను రెడ్ది, ఈ రెండు కలిపి ఒకే సైజ్ అవడం వల్ల మీకు ఇది చూపిస్తున్నాను. చూసారు కదా, నీట్గా ఇలాగొచ్చేసింది ఫుల్గా. ఇదిగోండి, షేప్ దగ్గర చూసారా, నేను కుట్టే విధంగా అలాగే వచ్చేసింది. ఇది టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి, పర్ఫెక్ట్గా బ్లౌజులు అనేవి ఒంటికి అద్దినట్టుగా కుదురుతాయి.
ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి. ఇగోండి చూసారా ప్లస్ గుర్తులాగా అంటే చంక దగ్గర కూడా వచ్చింది అక్కడ ముడతలు లేకుండా. ఇగోండి ఇలాగా అయిపోయిందండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.